హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్సెరా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్ వచ్చేసరికి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఓకేనా, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్, గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్. ఓకేనా, ఈ రిక్రూట్మెంట్ అనేది మనకి 2 years తర్వాత రిలీజ్ అవడం జరిగింది. చాలా మంచి రిక్రూట్మెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసరికి నియర్లీ 2000 వరకు ఉన్నాయి. నియర్లీ కాదు, ఇంకా 2000 కంటే ఎబోనే ఉండవచ్చు. బికాజ్ ఎందుకంటే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే టైంకి ఎక్స్ట్రా వ్యాకెన్సీస్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, కంపల్సరీ మినిమం మాత్రం 2000 వ్యాకెన్సీస్ అనేవి ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం, డిస్కస్ చేద్దాం. కమింగ్ టు రిక్రూట్మెంట్, ఇంటెలిజెన్స్ బ్యూరో హ్యాస్ రిలీజ్డ్ ద నోటిఫికేషన్ on job role of assistant central intelligence officer grade 2. టోటల్ మనకి రిక్రూట్మెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిక్రూట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎంహెచ్ఏ ఐడియా ఉంటుంది అందరికీ. ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకేనా, సో ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లోకి సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్ అప్లికేషన్ కనుక ఫిల్ చేస్తే కంపల్సరీగా ఆ అప్లికేషన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన డేటా అనేది మనం యాక్యురేట్గా ఇవ్వాలి. మనకి డిస్క్రిప్షన్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి చూడండి, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్. ఓకే, దిస్ ఈజ్ గ్రూప్ సి పోస్ట్స్, నాన్ గెస్టెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 2000 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అందులో జనరల్కి వచ్చేసరికి అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి 989, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి వచ్చేసరికి 113, ఓబీసీకి వచ్చేసరికి 417, ఎస్సీకి వచ్చేసరికి 360 అండ్ ఎస్టీకి వచ్చేసరికి 121. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసరికి మనకి ఎన్ని ఉన్నాయంటే 2000 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్ట్ అన్ని మనకి లెవెల్ 7 పే మీద జరుగుతుందంట. ఓకే, టోటల్ మనకి స్టార్టింగ్ వచ్చేసరికి 44,900 నుంచి యాడ్ అవుతుంది మన ప్యాకేజ్. అని ప్యాకేజ్ మాత్రం సూపర్ ఉంటుందమ్మా. ఎందుకంటే వన్స్ జాబ్ కనుక తెచ్చుకుంటే మాత్రం మనకు మంత్లీ ప్యాకేజ్ వచ్చేసి 65+ ఉంటుంది. ఓకే, బేసిక్ ప్లస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్స్ట్రా అలవెన్సెస్ ఉంటాయి. కార్పొరేట్ కంపెనీస్ కంటే మంచి అలవెన్సెస్, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ క్లెయిమ్ చేసుకుంటే మాత్రం మనకి కంపల్సరీగా 65+ స్టార్టింగ్ ప్యాకేజ్ అనేది వస్తుంది. అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటంటే స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ ఎట్ 20%. సో బేసిక్ పేలో మనకు 20% స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ ఇస్తారు. ఎక్కడంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అస్సాం కానీ సిక్కిం కానీ, ఓకేనా, ఇలాంటి స్టేట్స్లో కనుక మనకు పోస్టింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా 20% ఎక్స్ట్రా సెక్యూరిటీ అలవెన్స్ ఇస్తారు. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. సో ఓకే, రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది, జాబు అప్లై చేయాలి, జాబ్ ఎగ్జామ్ రాస్తాం. మనం అసలు అప్లై చేయాలంటే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? సో ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మన కంట్రీలో ఇండియాలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, ఏ యూనివర్సిటీ నుంచి అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఆర్ బీటెక్, ఎనీ గ్రాడ్యుయేషన్. అండ్ డిజైర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కంపల్సరీగా ఉండాలి. డిజైరబుల్ అంటే ఆ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. బికాస్ ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కనుక ఉంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 candidates సెలెక్ట్ అయ్యారనుకో, ఇద్దరికి ఈక్వల్గా వచ్చినాయి మార్క్స్, అన్నిట్లో పెర్ఫార్మెన్స్ ఈక్వల్గా చేశారు, వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది చెక్ చేస్తారు. ఒక అతనికేమో ఓన్లీ గ్రాడ్యుయేషనే ఉంది, ఇంకొక అతనికి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ప్లస్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ 2 ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కమింగ్ టు ఏజ్ లిమిట్, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 27 years. అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ రిలాక్సబుల్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ క్యాండిడేట్స్ అండ్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లై అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొక కండిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడమ్మా, నోట్లో పాయింట్ ఏ చూడండి, ద అబోవ్ మెన్షన్డ్ పోస్ట్ ఈస్ నాట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ ఎనీ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ఓకే, ఈ డిజేబిలిటీస్ ఉన్నవాళ్ళు ఈ పోస్టు అప్లై చేయడానికి అర్హులు కాదని ఇక్కడ ఇచ్చాడనమాట. ఓకేనా, దే నీడ్ నాట్ అప్లై. ఓకే, ఇంటెలిజెన్స్ బ్యూరో కాబట్టి కంపల్సరీగా పర్సనల్ డిజేబిలిటీస్ లేకుండా ఉండాలి. ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేసిన డిజేబిలిటీస్ కనుక ఉంటే మాత్రం వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు కాదు అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ది నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ప్రొవిజనల్లీ అన్లయబుల్ టు చేంజ్. అంటే అట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఒక నెంబర్ ఆఫ్ పోస్ట్స్ కనుక ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇంక్రీజ్ అయితే క్యాండిడేట్స్ని కూడా ఎక్కువ మందినే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.
అపాయింట్మెంట్, ఈ పాయింట్ సి వచ్చేసరికి ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, అపాయింట్మెంట్ టు ద పోస్ట్ విల్ బి టెంపరరీ, హౌ ఎవర్ అపాయింట్మెంట్ ఇన్ పర్మనెంట్ కెపాసిటీ విల్ డిపెండ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ గవర్నింగ్ పర్మనెంట్ అపాయింట్మెంట్ ఇన్ సచ్ పోస్ట్ ఇన్ ఫోర్స్ ఎట్ దట్ టైం. మనకి దీని మీనింగ్ విల్ బి టెంపరరీ అంటే అందరు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ పోస్ట్ పర్మనెంట్ కాదనుకుంటున్నాం. అదేం లేదు, పోస్ట్ అనేది కంపల్సరీ 100% పర్మనెంట్. బట్ విల్ బి టెంపరరీ అని ఎందుకు మెన్షన్ చేశారు అంటే, ఇప్పుడు మనకి ఎగ్జామ్ రాస్తాం, క్వాలిఫై అయిపోతాం, రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూ మొత్తం గెటిన్ అయిపోతాం, క్వాలిఫై అవుతాం. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనకి 6 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీ వేరియస్ ఫ్యాక్టర్స్, మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఓకేనా, ఇలాంటి ఫ్యాక్టర్స్ మొత్తం కన్సిడర్ చేసి ఆ 6 months లేదా 1 yearలో మీరు ఎలిజిబుల్ అయితే కంపల్సరీగా తీసుకుంటారు. ఇక 99% అందరినీ తీసుకుంటారు. ఆ రిమైనింగ్ 1% ఎవరంటే ఎవరైనా బ్యాడ్గా బిహేవ్ చేసినా కానీ హైయర్ అథారిటీతో, లేకపోతే వీళ్ళు మాస్ కాపీ చేసేవాళ్ళు, లీక్ చేసేవాళ్ళు, ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ అట్లాంటి వాళ్ళని ఏంటంటే ఎలో చేయరన్నమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే వెనక పంపించేస్తారు. ఆ కేసెస్ చాలా తక్కువ, మనం 1%, 0.1% కింద కన్సిడర్ చేయొచ్చు, ఓకేనా. సో డోంట్ వరీ అబౌట్ దిస్ ఇష్యూ. నెక్స్ట్ సర్వీస్ లయబిలిటీ, ఓకేనా. సర్వీస్ లయబిలిటీ అంటే ఏంటంటే మనకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు. ది పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ, దేర్ఫోర్ ద క్యాండిడేట్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. మనం వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ కనుక మనకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ చేయడానికి విల్లింగ్గా ఉండాలి. లేదు మాకు మా స్టేట్లోనే కావాలి అంటే మాత్రం కష్టం. వన్స్ 3 years కనుక కంప్లీట్ చేసుకుంటే తర్వాత మనం ప్రమోషన్ మీద అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ పెట్టుకుంటే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ 3 వచ్చేసరికి సెంటర్ ఆర్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్. మనం అప్లై చేస్తే ఏ సిటీస్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో మనకి తెలుగు స్టేట్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అండ్ కమింగ్ టు తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఓకేనా. ఈ 3 cities మనం ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఏపీలో వచ్చేసరికి మనకి చాలా సిటీస్ ఇచ్చారు, నియర్లీ 9 cities వరకు ఇచ్చాడు. అక్కడ ఎగ్జామినేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. టోటల్ మనం 3 options సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి, థర్డ్ ప్రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ గుంటూరు ఇచ్చా అనుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి విజయవాడ ఇచ్చుకుంటాను, థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి విశాఖపట్నం ఇచ్చుకుంటాను. అట్లా ప్రిఫరెన్స్లోనే మనకి 3 ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 3 ప్రిఫరెన్స్లో వాళ్ళకి ఎక్కడ పాసిబిలిటీ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ 90% కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ అది కనుక అవ్వకపోతే సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. నెక్స్ట్ వన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. ఓకే, అప్లై చేస్తాం కరెక్టే. ఎగ్జామ్ ఎలా ఉంటుంది మనకి? టోటల్ ఈ ఐబీ రిక్రూట్మెంట్లో 3 tiers ఉంటాయి. అవేంటంటే Tier 1, Tier 2 అండ్ Tier 3. మనకి Tier 1 వచ్చేసరికి కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, విచ్ ఈజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆన్లైన్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో టోటల్ 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. మనకి సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏముండవు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండవు, ఓన్లీ ఆబ్జెక్టివ్ ఉంటాయి. క్వశ్చన్ ఇస్తారు, ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తారు. ఆ ఏబిసిడి ఆప్షన్లో ఏది కరెక్ట్ అయితే అది పెట్టాలి. టోటల్ ఈ 100 క్వశ్చన్స్ మనకు వాళ్ళు ఏం చేశారంటే 5 sections కింద డివైడ్ చేశారు. ఆ 5 sections ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఒక సెక్షన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒక సెక్షన్, న్యూమరికల్, ఎనలిటికల్ ఆర్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఒక సెక్షన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక సెక్షన్ అండ్ జనరల్ స్టడీస్. ఈచ్ సెక్షన్ హ్యాస్ 20 questions. ఓకే, మనకి టోటల్ 5 sections ఉన్నాయి. 5 sectionsలో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే ఒక్కొక్క సెక్షన్కి 20 questions, 5 × 20 100 questions. సో 100 questions వాళ్ళు మనకి ఇచ్చే టైం ఎంత అంటే 1 hour. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 marks. అండ్ కమింగ్ టు నెగిటివ్ మార్కింగ్. సో మనకు కరెక్ట్ అయితే 1 mark వస్తుంది, నెగిటివ్ మనం అటెంప్ట్ చేసి రాంగ్ అయితే మాత్రం 1/4 ఆఫ్ ద పాజిటివ్ మార్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 questions అటెంప్ట్ చేస్తే 4 questions రాంగ్ పెట్టారనుకోండి, 1 question కరెక్ట్ పెడితే మీకు వచ్చే మార్క్స్ 0. 1 questionకి 1 mark వస్తుంది. అట్ ద సేమ్ టైం 4 questionsకి 1/4 ఫర్ ఈచ్ క్వశ్చన్ నెగిటివ్ మార్కింగ్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ Tier 1 కనుక కంప్లీట్ అయిపోతే మనకి నెక్స్ట్ వచ్చేసి Tier 2 ఎగ్జామ్ ఉంటుంది. ఈ Tier 2 ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఉంటుంది, ఆ 50 marks. ఇది టోటల్ వచ్చేసి మనకి 50 marks ఉంటుంది. టైం వచ్చేసరికి 1 hour ఉంటుంది, కంపల్సరీగా మనం రాయాల్సిందే. అది ఎలా ఉంటుందంటే ఎస్ఏ రేటింగ్ ఉంటుంది, అండ్ దెన్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ప్రిసైజ్ రేటింగ్. మనకు తెలుసు కదా, ఆర్సీ రీడింగ్ కాంప్రహెన్షన్. అండ్ ఎస్ఏ వచ్చేసరికి ఏదో ఒక ఎస్ఏ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి రీసెంట్గా మనకి ట్రెండ్ ఏమవుతుంది ఇండియాలో, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం మీద COVID-19. హౌ COVID-19 ఈజ్ ఎఫెక్టెడ్ ఇన్ ఇండియన్ ఎకానమీ, హౌ ఇండియన్ ఎకానమీ ఈజ్ GDP ఎఫెక్టెడ్ బై ద కరోనా వైరస్,
లేదంటే ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ చదవడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, రూరల్ ఏరియాస్ పీపుల్ హయ్యర్ ఎడ్యుకేషన్ చదవడానికి గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ఏంటి, ఈ విధంగా మనకి ఎస్ఆర్ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ఒకటి ఇస్తారు, అది మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టైర్ 2 మనకు టైర్ 3 ఉంటుంది. ఈ రెండు కనుక క్వాలిఫై అయితే టైర్ 3 ఉంటుంది. టైర్ 3 వచ్చేసి కంపల్సరీగా ఇంటర్వ్యూనే ఉంటుంది, మనకి రిటన్ టెస్ట్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్ కానీ ఏముండదు. ఈ ఇంటర్వ్యూలో వచ్చేసరికి మన టోటల్ మార్క్స్ 100 ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసరికి జనరల్ బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. మన రెజ్యూమ్ అంటాం కదా, సో మన హ్యాబిట్స్ ఏంటి, మన మైండ్ సెట్ని అనలైజ్ చేయడానికి వాళ్ళు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కింద ఒక నోట్ అని ఇచ్చాడు, ఏమిచ్చాడు చూద్దాం. క్యాండిడేట్స్ అపియరింగ్ ఇన్ ఇంటర్వ్యూస్ మే బీ సబ్జెక్ట్ టు సైకోమెట్రిక్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ విచ్ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూలో వాళ్ళు సైకోమెట్రిక్ టెస్ట్ కానీ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ అగైన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ టైర్ 1 టైర్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మేము అటెంప్ట్ చేసాం కదా అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్, సైకోమెట్రిక్ టెస్ట్ కానీ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ. ఓకేనా. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి. ఓకే, సో అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. మన అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లోనే అప్లై చేయాలి, ఆఫ్లైన్ అనేది లేదు. ఎలా, మనం ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ www.mha.gov.in సైట్లోకి వెళ్ళి ఆ సైట్లో మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి తర్వాత అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఫిల్ చేయడం జరుగుతుంది. ఎలా ఫిల్ చేయాలనేది మనం చూద్దాం. ఓకేనా. సో మనకి mha.gov.inలో అయినా చేయొచ్చు, లేదంటే ncs.gov.inలో అయినా చేయొచ్చు. అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ త్రూ ఎనీ అదర్ మోడ్, ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది, ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేది లేదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరి క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ద పోస్ట్ ప్రొవైడెడ్ దే ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ కండిషన్స్. సో ఆల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటేనే అప్లై చేయాలని దాని మీనింగ్. పాయింట్ సి వచ్చేసరికి ద అప్లికేషన్ పోర్టల్ విల్ బి ఆపరేషనల్ ఫ్రమ్, ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇంపార్టెంట్, స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు. సో 19th December 2020 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 19th December 2020 నుంచి 9th January 2021 వరకు మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. టిల్ 23:59 hours అంటే దిస్ ఈజ్ రైల్వే టైం కదా, సో midnight 11:59 hours వరకు ఉంటుంది. ఎప్పుడు, January 9th 2021. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే రిజిస్ట్రేషన్ డన్ ప్రయర్ టు 19/12/2020 ఆఫ్టర్ 9/1/2020. సో ఈ రెండు డేట్స్ అంటే December 19th ముందు కానీ లేదంటే January 9th తర్వాత కానీ అప్లై చేస్తే విల్ నాట్ బి యాక్సెప్టెడ్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎనీ కాలమ్ మే లీడ్ టు ద అప్లికేషన్ గెటింగ్ రిజెక్టెడ్ టుగెదర్. సో మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా ఉండాలి. మన సర్నేము, మన ఐడెంటిఫికేషన్ మార్క్స్, మన మార్క్స్, ఇంటర్మీడియట్ 10th class రోల్ నెంబర్స్ కానీ ఇవన్నీ యాక్యురేట్గా ఉండాలి. ఎందుకంటే వన్స్ ఇన్ఫర్మేషన్ కనుక మిస్టేక్ ఉందనుకోండి మనకు రావాల్సిన పోస్ట్ వేరే వాళ్ళకి పోతుంది. అందుకే ఫిల్ చేసేటప్పుడు యాక్యురేట్గా ఫిల్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్స్ టు అప్లై. మనకి ఇక్కడ అప్లై చేయడానికి 2 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఆఫ్ పర్సనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, బేసిక్ రిజిస్ట్రేషన్ అనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుంటే లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మన మెయిల్కి కానీ లేదా మొబైల్ నెంబర్కి కానీ సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన స్టెప్ 2 మెయిన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లో ఏముంటుందంటే మనం అగైన్ లాగిన్ అయ్యి మనకు వచ్చిన ఐడి అండ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, సో దీంతో లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్కి అంటే ఈ పోస్ట్కి అప్లై చేయాలన్నమాట. సో ఈ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్ మన ఫోటో అండ్ సిగ్నేచర్ని కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఆల్సో ఎగ్జామినేషన్ ఫీజు. ఓకేనా. సో ఈ 2 modes అనేవి ఉంటాయి. కంపల్సరీగా స్టెప్ 1 అనేది చేస్తేనే స్టెప్ 2 రిజిస్ట్రేషన్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఎగ్జామినేషన్ ఫీజు. ఓకే, ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ 2 components. ఎగ్జామినేషన్ ఫీజ్ ఈజ్ 100. జనరల్గా ఎగ్జామినేషన్ ఫీజు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 100 rupees ఉంటుంది. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి 500 ఉంటాయి. జనరల్గా ఎగ్జామినేషన్ ఫీజు 100. ఫర్ ఎగ్జాంపుల్ SSC కన్సిడర్ చేసామనుకో 100 rupees ఫీజు, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు 100 rupees ఉంటుంది. బట్ మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. ఎంత ఉన్నాయంటే 500 rupees ఉన్నాయి, విచ్ ఈస్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ యాజ్ అండర్. ఓకేనా. సో ఒకసారి చూస్తే మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్కి ఎగ్జామినేషన్ ఫీజ్ అంటే 100 rupees ప్లస్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 500 rupees, టోటల్ కలిపి 600 rupees పే చేయాలి ఈ కేటగిరీ వాళ్ళు, మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్. కమింగ్ టు సెకండ్ వన్,
ఆల్ ఎస్సీ ఎస్టీ ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆల్ ఎక్స్ సర్వీస్ మెన్. అంటే ఫిమేల్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ ఓన్లీ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఒక్కటే అప్లై చేస్తే సరిపోతుంది, అంటే పే చేస్తే సరిపోతుంది. మనకి రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏమేమి ఉన్నాయి, 500 రూపీస్ ఉన్నాయి. ఓకేనా. సో ఎగ్జామినేషన్ ఫీజు అనేది వీళ్ళకి ఎగ్జామ్షన్ అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు, ఓన్లీ దే హ్యావ్ టు పే ఓన్లీ 500 రూపీస్. ఓన్లీ 500 రూపీస్ కనుక పే చేస్తే వాళ్ళకి జరిగిపోతుంది. నెక్స్ట్, ఎక్స్ సర్వీస్ మెన్ హూ హ్యావ్ ఆల్రెడీ సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సివిల్ సైడ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ గ్రూప్ సి పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆఫ్టర్ అవైలింగ్ బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ గివెన్ టు దెమ్ ఆర్ రిక్వైర్డ్. సో ఇది ఎక్స్ సర్వీస్ మెన్కి ఏదో రిలేటెడ్గా ఇచ్చారు. సో ఒకసారి చదివితే అర్థమైపోతుంది, అక్కడ ఏం లేదు. ఓకే. నెక్స్ట్, మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ అయినా చేయొచ్చు, ఆఫ్లైన్ అయినా చేయొచ్చు అమ్మ. ఏంటంటే చూడండి ఒకసారి, రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్లోనే చేయాలి, వేరే మోడ్లో చేయడానికి పాసిబిలిటీ లేదు. బట్ కమింగ్ టు మోడ్ ఆఫ్ పేమెంట్, అంటే పేమెంట్ చేయడానికి మాత్రం ఆన్లైన్ అయినా చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ అయినా చేయొచ్చు. సో ఆన్లైన్ చేయాలంటే మాత్రం వాళ్ళు ఇచ్చారు ఏమని, రూపే ఆర్ వీసా, మాస్టర్ కార్డ్ ఆర్ మ్యాస్ట్రో, క్రెడిట్ కార్డ్స్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ, ఎస్బీఐ చలానా. ఓకేనా, ఈ విధంగా చేయొచ్చు పేమెంట్. ఇవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అమ్మా. సో లేదు అంటే మాత్రం ఆఫ్లైన్ చేయాలంటే మాత్రం మన డౌన్లోడ్ చలానా ఉంటుంది, అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఆ డౌన్లోడ్ చలానా తీసుకొని ఎస్బీఐలో చలానా అనేది పే చేయొచ్చు. ఓకేనా. సో ఇది మనకి కంప్లీట్ డీటెయిల్స్ అమ్మ దేని గురించి, ఐబీ రిక్రూట్మెంట్ గురించి. ఓకేనా. ఫర్ మోర్ అప్డేట్స్ అంటే క్వశ్చన్స్ కానీ టాపిక్ వైజ్ కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జాము ఎలా రాయాలి, ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. ఓకేనా. వీటన్నిటి కోసం ఏంటంటే విజిట్ ఎగ్జామ్సెరా ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, విచ్ విల్ గెట్ డెఫినెట్లీ యూ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకేనా. వీ విల్ ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ రిగార్డింగ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంటేషన్. మన ప్లానింగ్ ఎలా చేసుకోవాలనేది కంపల్సరీగా ఎగ్జామ్సెరా నుంచి వీడియోస్ అనేది పోస్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.